ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు ఉదయాన్నే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అధికారులు మధ్యాహ్నం నుండి ఇస్తామని ప్రకటించిన సమాచారంలో ఇక్కడ స్పష్టంగా కనబడింది. సచివాలయాల వద్దకు రాలేని దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దకి వెళ్లి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తారు అంటున్నారు అధికారులు. సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద అయితే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏలూరులో ఉన్నాము. ఏలూరులో కూడా సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ పెన్షన్ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, నుంచి ఏ టైం వరకు పెన్షన్ పంపిణీ జరుగుతుంది? యాక్చువల్గా ఈరోజు పంపిణీ మొదలైంది. 12 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించాము. దాదాపు ప్రతి సచివాలయంలో కూడా 7 సెక్రటరీలు వాళ్ళ లాగిన్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా మనం కుర్చీలు వేసాము, మంచినీళ్ళు పెట్టాము, ఫ్యాన్లు ఉన్నాయి, కూర్చోవచ్చు. ఎవరైనా సరే లబ్ధిదారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం 1 గంట కంటే ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. పీక్ అవర్లోనే 1 అవర్, లేని పక్షంలో 20 నుంచి 20 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పటివరకు కూడా మనం 20% పెన్షన్ ఇచ్చేసాం. మనం అంత స్పీడ్ నడుస్తుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎవరైనా సరే రాలేని వాళ్ళు, వృద్ధులు, లేదంటే దివ్యాంగులు, బెడ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి ఈరోజు 2 గంటల నుంచి కూడా మా యొక్క వెల్ఫేర్ సెక్రటరీ గారు ఆ 20 మందికి 30 మంది ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు వాళ్ళ ఇంటి దగ్గరే పంపిణీ చేస్తారు. అది కూడా మేము మెసేజ్ ఇచ్చాము, ఫోన్లు ఇచ్చి చెప్పాము, అందరికి ఇస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా హెవీ క్రౌడ్ కూడా లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించేస్తున్నాం. కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా చాలా ట్రాఫిక్ జరిగిపోతుంది. మా దగ్గర ఉన్నటువంటి 79 సచివాలయాల్లో 62 సచివాలయాల్లో 5 మంది దగ్గర తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. రిమైనింగ్ ఉన్నటువంటి వాటికి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటే వాటికి పెద్ద హెవీగా మనం 6 బదులుగా 12 మందిని పెడుతున్నాం. మనం 12 మందిని పెట్టి ప్రత్యేకించి ఈ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పెట్టి పెద్ద చైర్మన్లు వేసి వాళ్ళ మాత్రం చేస్తున్నాము. అక్కడ మాత్రమే కొద్దిగా అటెన్షన్ చేయాలి తప్పితే రిమైనింగ్ అన్ని చోట కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరుకు సంబంధించి ఎంతమంది దివ్యాంగులు కానివ్వండి, వృద్ధులు, బెడ్ రీడ్ ఎంతమందిని గుర్తించారు? ఎవరు వెళ్ళి ఇంటికి పెన్షన్ పంపిణీ చేస్తారు వారికి? మాకున్నటువంటి మొత్తం పెన్షన్లు మొత్తం 29,800. దీనిలో 3,693 మందిని మేము గుర్తించాం. ఆల్రెడీ దివ్యాంగులుగాను, బెడ్ అని. ఈ 3,693 మందికి మాత్రము ఉన్నటువంటి 79 మంది సచివాలయాల్లో ఉండేటువంటి వెల్ఫేర్ సెక్రటరీ లెక్కలుతారు. కాబట్టి ఒక్కొక్క వెల్ఫేర్ సెక్రటరీ ఇచ్చేటువంటిది మ్యాక్సిమం ఎక్స్టెంట్ 30 నుంచి 50 మాత్రమే ఉంటాయి. అవన్నీ కూడా ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇబ్బంది లేదు, వాళ్ళకు తెలియజేశాం మేము. అలాగే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు ఆర్ఓ ముక్కంటి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈసీ ఏం ఆదేశాలు ఇచ్చింది, ఏం అమలు చేస్తున్నారు? సిఇఓ గారి ఆదేశాలు, అలాగే ఈసీ గారి ఆదేశాల ప్రకారం వాలంటీర్లని పెన్షన్ పంపిణీలో దూరంగా పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రమేయం ఏమీ లేదు. టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సచివాలయ సిబ్బందిని, అలాగే వీఆర్ఓలను ఉపయోగించుకొని పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని సూపర్వైజ్ చేయడానికి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆర్ఓ గారు, అలాగే దానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారి యొక్క పర్యవేక్షణలో పంపిణీ జరుగుతుంది. చాలా చోట్ల మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైతే మంచినీళ్ళ సౌకర్యం లేదో, ఎక్కడైతే షేడ్ అవసరమో అన్ని చోట్ల కూడా మేము ఏర్పాట్లు చేశాము. కమిషనర్ గారు చెప్పినట్లుగా ఒక పెన్షన్దారుడు సచివాలయానికి వస్తే గంట లోపు కన్నా తక్కువలోనే వాళ్ళకి పంపిణీ చేసేసి పంపిస్తున్నాము. ఎవరు కూడా పెన్షన్ రాలేదని ఆందోళన పడనక్కర్లేదు. సమాచారం అందరికీ మేము పంపిస్తున్నాం. కాబట్టి అందరికీ ఈరోజు రేపటిలోనే పెన్షన్ అంతా కూడా పూర్తిగా పంపిణీ చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తామని తెలియపరుస్తున్నామండి. అలాగే 2 రోజుల్లోనే పెన్షన్ కార్యక్రమం అయిపోద్ది అనుకోవచ్చా? అయిపోద్దండి, మ్యాక్సిమం అయిపోద్ది. ఏదన్నా 1-6 సమాచారం లేని వాళ్ళు కానీ, పరుగురు వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఉంటే అది 3rd డే మేము పంపిణీ చేయడానికి చర్య తీసుకుంటామండి. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి వాలంటీర్లు ఎంతమందిని సస్పెండ్ చేశారు? వాలంటీర్లు విధుల్లో ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు? మనకి ఏలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించేసి 1,423 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో ఎవరైతే మోడల్ కోడ్ కండక్ట్ని వైలేట్ చేశారో, నిబంధనలు అతిక్రమించారో వారిలో 5 మందిని మనం చర్య తీసుకోవడం జరిగింది, టెర్మినేట్ చేయడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని
ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకొని టెర్మినేట్ చేసి వాళ్ళ మీదను టోటల్గా కాన్స్టిట్యున్సీలో 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఏలూరు నియోజకవర్గంలో కూడా పెన్షన్దారులు ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. పెన్షన్దారులు అందరూ కూడా ఈరోజు రేపట్లో మొత్తం పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఏలూరు మున్సిపల్ కమిషనర్ అలాగే ఏలూరు నియోజకవర్గ ఆర్ఓ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.